కొట్టేశారు. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్. ఇరుముడు సాంగ్ ఎలా ఉందన్న? సిరుమూడు సాంగ్ కి షూట్ తీసి దండం పెట్టుకోవాలనిపించింది. అంటే సర్ప్రైజెస్ ఏ ఉన్నాయన్నారు కదా, పాటలు ఉన్నాయా మరి? సర్ప్రైజెస్ ఉన్నాయి, రివీల్ చేయకూడదు బ్రో. చూసే వాళ్ళు రివీల్ చేస్తే మజా కిక్ ఉండదు. చాలా ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ అన్నీ చెప్పింది నిజం. సినిమా మాత్రం చెప్పరా సూపర్ 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 బ్లాక్ బాస్టర్. బ్లాక్ బాస్టర్ అన్నయ్య మజాచ్చాడు. ఎలా ఉందన్న? సినిమా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అసలు రవితేజ తప్ప సినిమా ఎవరు సెట్ కాదన్న. అసలు బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం థియేటర్ చూడన్నా. సినిమా చాలా బాగుంది. రవణ యాక్టింగ్ కానీ రవణ తప్ప సినిమా ఎవరికి సెట్టే కదా. అసలు సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అన్న. పీక్ క్లైమాక్స్ భయ్య, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్. నాకైతే ఏడుపు వచ్చేసింది. నేను మా ఫ్రెండ్ వచ్చాము, ఫుల్ ఏడుపు వచ్చింది. రేపు మళ్ళీ నా ఫ్యామిలీతో వస్తా, వాళ్ళకు కూడా చూపిస్తా. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఇంకా రావాలి ఇండస్ట్రీలోకి. మల్లెపూల పల్లకి సాంగ్ చాలా వైపు బాగుంది. ఇంకొక డీజే వర్షన్ కూడా ఉంది, అది చాలా బాగా అనిపించింది. అది అన్నిటికన్నా ఎమోషనల్ టచ్ బాగా అనిపించింది. ప్యూర్ ఫ్యామిలీ మూవీ. బ్లాక్ బస్టర్ భయ్య, కంబ్యాక్ ఇచ్చిండు రవణ అయితే. మల్లెపూల పల్లకి ఉంటుంది డీజే వర్షన్, వేరే లెవెల్. అసలు థియేటర్ లా గూస్ బంప్స్ ఉంటాయి. సీట్ లో కూర్చోరు ఎవరు కూడా. స్వామి శరణమయ్యప్ప. చాలా బాగుంది. చెప్పినట్టే 2 సాంగ్స్ పెట్టారు. 2 టైమ్స్ ప్లే చేశారు సాంగ్. డీజే వర్షన్, నార్మల్ వర్షన్. బాగా ఎమోషనల్ చేశారు. క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అంతా బాగుంది. ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. మంచిగా ఉంది, బాగుంది. అందరూ బాగుంది. నిన్ను కోరి తర్వాత క్లైమాక్స్ బాగా ఎమోషనల్ చేశారు. ఫస్ట్ హాఫ్ వాళ్ళు పొద్దున్న 7:30కి వచ్చాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎలా పడితే అలా ఉంది. ఊరా మస్తు రవితేజ అన్నది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మొత్తం ఏడిపించేశాడు. అంటే ఏడిపించేయడం అంటే సినిమా బాగాలేదని కాదు, అంత ఎమోషనల్ చూపించాడని. అదిరిపోయింది సినిమా మొత్తం. కానీ ప్రతి ఆడపిల్లలు అయితే మాత్రం పక్కాగా ఏడిచొస్తారు. అంత కనెక్ట్ అయిపోయింది. మామూలుగా లేదు సినిమా. రవితేజ అన్నకు మాత్రం సూపర్ కంబ్యాక్ సినిమా అన్న. సూపర్. రామ్ చరణ్ గారు మీరన్న. రవితేజ అన్నకి స్వామి శరణమయ్యప్ప. సోమవారం నుండి ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతారు. ప్రొడ్యూసర్కి ఒక రిక్వెస్ట్, ఇంటర్వెల్ కి ఖర్చు ఇమ్మని చెప్పండి ప్లీజ్. ఏడిపించేశాడు, చాలా బాగా ఏడిపించాడు. డైరెక్ట్ సూపర్. మాస్ మహారాజా కాదు, ఎస్ఎస్ఆర్ డామినేట్ చేసిన రవణ ఇస్ బ్యాక్. జై రవణ. రవణ హిట్ కొట్టాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. డిస్టులు అయితే మీరు మెంటల్. అసలు సినిమా చూస్తే వైబ్ అంటే చూడండి అంతే. సినిమా చాలా బాగుంది, అందరూ ఎంకరేజ్ చేయండి. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. చాలా చాలా బాగుంది, చాలా ఎమోషనల్. మూవీ పరంగా వస్తే మాత్రం గట్టిగా అట్లా గట్టిగా అరిచే మూవీ అయితే కాదు. భక్తిగా, అసలు భక్తి లేనోటికి కూడా సినిమాకి వెళ్తే మాత్రం ఒక వైబ్ కానీ, సేమ్ అయ్యప్ప స్వామి చూసినట్టు మాత్రం రవిఅన్న చూస్తే మాత్రం సేమ్ అంతే ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కడు మాత్రం ఏడుస్తాడు పక్క. అది మాత్రం చెప్తున్నా. వెళ్ళిన ప్రతి ఒక్కడు ఏడవపోతే మాత్రం వాడు మనిషి పుట్టే వేస్ట్. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి, ఇలాంటి సినిమా ఒకటి ఎంచుకున్నందుకు రవి అన్నకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మూవీ పక్కా సూపర్ 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 డూపర్ హిట్ అన్న. చూడొచ్చు. చాలా రోజులైందన్న మంచి మూవీ చూసి అయితే. అది రవితేజ గారి నుంచి అయితే మంచి కంబ్యాక్. అయ్యప్ప స్వామి సాక్షిగా రవితేజ గారు అయితే ఇచ్చి పడేశారు. ఆ 2 సాంగ్స్ అయితే మామూలు వైపు కాదు. ఫస్ట్ సాంగ్ అంటే దేవుడి పాటలకి థియేటర్ కాన్సెప్ట్ అవడం అయితే నాకు తెలిసి ఇదే మొదటిసారి. అంత బాగా అయింది మూవీ. అండ్ నాలాంటి ఎమోషనల్ ఫుల్స్ అయితే సెకండ్ హాఫ్ చూడకండి. కానీ క్లైమాక్స్ మాత్రం ప్యూర్ జస్టిఫికేషన్ అన్న. సినిమా మొత్తం అసలు నీకెందుకు అలాంటి సీన్స్ పెట్టాల్సి వచ్చింది, అది ప్రతి చెప్పడం అయితే ప్యూర్ జస్టిఫికేషన్. లైక్ అది చెప్తుంది కదా, అయ్యప్ప స్వామి సాక్షిగా రవితేజ ఇచ్చే పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ద బెస్ట్ అన్న. రాజమౌళి గారినే డామినేట్ చేసిన యాక్టర్ అన్న ఆయన. సో మామూలు పర్ఫార్మెన్స్ కాదు, మంచి కంబ్యాక్ అన్న. రవితేజ గారిని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా చూస్తారు. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. అయ్యప్ప స్వామి సాంగ్స్ 2 ప్లే అయినప్పుడైతే గూస్ బంప్స్ అన్న మనుషులకి. మంచి థియేటర్లో చూడండి, మంచి సౌండ్ సిస్టమ్ లో చూడండి. సినిమా ఎక్కకపోతే నన్ను నమ్మకండి, ఇంక అంతే. అంత మంచి సినిమా.
ఎందుకన్నా ఫ్లాప్స్ ఎందుకన్నా ఎవరు లెక్కేస్తారన్న మంచి సినిమా వచ్చింది, పిచ్చి పీక్స్ ఉన్న మూవీ, తప్పకుండా వచ్చి చూడండి. కానీ అదే అన్నా సెకండ్ హాఫ్ అయితే ఏడిపించి పడేశారు, చాలా డిస్టర్బ్ అయ్యాను నేనైతే. కానీ క్లైమాక్స్ అయితే ప్యూర్ డిస్టర్బ్. క్లైమాక్స్ లో కొన్ని మాటలు ఉంటాయి, ఆ టచింగ్ చాలా బాగుంది మూవీ, చాలా మంచి మూవీ. అందరూ తప్పకుండా థియేటర్కి రండి, మంచి సినిమా, ఎంజాయ్ చేయండి. మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది.